హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎండు మిరపకాయలు లోపల ఉన్న విత్తనాలను తీసి ఒక దగ్గర వెడల్పు చేసి విత్తనాలను చల్లాను. మళ్ళీ మట్టి కప్పాలి. ఉదయం సాయంకాలం ఒక మగ్గు నీళ్ళు తీసుకొని మట్టి కప్పుకున్న వాటిపై చల్లాలి. కొద్దిగా నారు వచ్చిన తర్వాత ఒక బెత్తడు పెరిగిన తర్వాత కొంచెం దూరం దూరంగా నాటుకోవాలి. ఇలాంటి ఎరువు వేయలేదు. వానాకాలం చలికాలం బాగా కాస్తాయి. ఒక్కొక్క గుంతలో 3-4 చెట్లను వేసుకోవాలి. అంటే ఒక చెట్టు చనిపోయినా ఇంకో చెట్టు మొలుస్తుంటది కదా, అందుకని వేసుకోవాలి. అలా ఎలాంటి మందులు కానీ ఎరువు కానీ వాడలేదు ఇప్పటి వరకు. నేను ఫస్ట్ కాపు కాసింది. పచ్చిమిరపకాయలను గిల్లాను. తెల్ల మిరపకాయ అనుకున్నా కానీ నల్ల మిరపకాయ చాలా కారంగా ఉంది. ఒక్క టమాటాకి ఒక్క పచ్చిమిరపకాయ వాడుకోవాలి. ఎక్కువ వేసుకున్నామంటే ఇంకా మండుతుంది కారం. న్యాచురల్గా పండించాను. మధ్య మధ్యలో కలుపు వస్తుంటుంది, తీసివేయాలి. చూడండి ఎంత పచ్చగా ఉందో చెట్లు. ఇలా న్యాచురల్గా పండించే వాళ్ళు చాలా తక్కువ అయ్యారు. మందులతో పండించిన కూరగాయలను తింటున్నాం కాబట్టి ఇలా చేశాను నేను. కొంతవరకన్నా ఈ భారాన్ని తగ్గుతుంది కదా అని, రోగాలు తగ్గుతాయి కదా అని చేశాను ఇలా. ఈ వీడియో నాకు ఎప్పుడు గుర్తుండాలని తీశాను ఇలా. ఒక్క కాయ కాసినా కానీ గొప్ప కదా నాకు చెట్లను పెంచినందుకు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇంత బాగా పండించానా, వచ్చినాయి అని సంతోషంగా చాలా ఉంది. చెట్టు వేసిన వాళ్ళకి అలాంటి తృప్తి ఉంటుంది. చూడండి, అర్ధకిల దాకా వెళ్ళాయి. వీటిని ఏం చేశానంటే మధ్యలో కట్ చేసుకున్నాను. పొయ్యి మీద బాండి పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలను నూనెలో వేసి ఫ్రై చేసుకున్నాను. తాతల ముత్తాతల నుంచి ఇలా ఎంపుకునే వాళ్ళంట. పండుగ ఎంపుకోవాలి, మాడకుండా చూసుకోవాలి. రొట్టెలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ఇలా వేపుకున్న తర్వాత చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకోవడం వల్ల కొంతవరకు కారం తగ్గుతుంది. ఒక్కొక్క పచ్చిమిరపకాయ తింటుంటే ఎంత బాగుంటుందో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. 1 స్పూన్ రైస్ తీసుకున్నాను. పచ్చిమిరపకాయలోకి పప్పు ఉండాలి. ఒక లెవెల్లో ఉంటుంది. సూపర్గా టేస్ట్ ఉంటుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ వరలక్ష్మి.